అసలు తిరుపతి ఒక్కసారి వెళ్ళాలంటేనే అదృష్టం ఉండాలి, ఆయన పిలుపు రావాలి అంటారు కదా. ఇప్పటికీ మా హస్బెండ్ 8 టైమ్స్ అయితే తిరుపతి వెళ్ళారు. ఇంకెంత అదృష్టమో. సో వెంకటేశ్వర స్వామి ఎన్నిసార్లు ఆయన్ని పిలిచారో, ఎంత ఇష్టమో చెప్పండి మీరు. సో ఫైనల్లీ ఈరోజైతే మా హస్బెండ్ తిరుపతి నుంచి వచ్చేస్తున్నారు. అంటే తిరుపతి, శ్రీకాళహస్తి, సో అవన్నీ చూసి వస్తున్నారు అనమాట. 2 డేస్ ట్రిప్ అని వెళ్ళారు. 3 డేస్ అయింది. ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చేస్తున్నారు. మార్నింగే లేచి అన్ని పనులు కంప్లీట్ చేశాను. సో నిన్నే సరౌండింగ్స్ అన్నీ క్లీన్ చేసుకుని మంచిగా ముగ్గులు పెట్టేశాను. మార్నింగే అమ్మమ్మ లేచి వాకలు చూసి కల్లాపేసి ముగ్గులు పెట్టేసింది. సో దేవుడి దగ్గర సామాన్యం కూడా క్లీన్ చేసి పెట్టేసింది. సో నాకు అమ్మమ్మ మంచిగా హెల్ప్ చేస్తుంది. మా అమ్మమ్మ దానికి ఉన్న ఓపిక కూడా నాకు అసలు ఉండదు. సో నేను ఈరోజు మంచిగా పొయ్యి అంటించి పొయ్యి మీద నీళ్ళు అయితే కాశాను అనమాట. పిల్లలు ఇంకా అందరం కూడా మంచిగా మార్నింగే స్నానాలు చేసి దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసాము. సో మా హస్బెండ్ వచ్చి మంచిగా స్నానం చేసి దేవుడి దగ్గర ప్రసాదాలు అవన్నీ పెట్టి పూజ కూడా చేసేసుకున్నారు. సో ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొంతమందికి ఇడ్లీ, కొంతమందికి అట్టు అయితే చేశాను అనమాట. సో మిక్సీ పోయింది కాబట్టి చట్నీ ఏం లేదు, అల్లం చట్నీతోనే తినేసాము. సో ఇంకా మీలో ఎంతమంది ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళారో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పిల్లల కోసం అయితే టాయ్స్ తీసుకొచ్చారు. మరి నా కోసం ఏం తీసుకొచ్చారో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో బాయ్ అందరికీ, గుడ్ నైట్.